ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది ప్రజల్లో స్పందన? ముఖ్యంగా ఈరోజు నగర్కల్ నియోజకవర్గంలో రామన్నపేటలో ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ఇప్పుడే సాయంత్రం పొద్దున ఆలేరు చేసినాం, నిన్న తుంగతుర్తి చేసినాం. 7 నియోజకవర్గాల్లో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా చేసినాం. మా కార్యకర్తలు అయితే బ్రహ్మాండమైన జోష్లో ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాలలో 3 లక్షల దగ్గర 2,75,000 ఓట్లతోటి ఆధిక్యం ఇచ్చారు మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ. అంతకంటే ఎక్కువ ఇస్తామన్న ఒక ఆశతో వర్క్ చేయాలన్న ఒక ఏమంటే దృఢ నిశ్చయంతో మా కార్యక్రమాలలో పాల్గొంటారు. వీళ్ళే కాకుండా నేను ప్రజల మధ్యన కూడా పోయినప్పుడు ప్రజల స్పందన కూడా కాంగ్రెస్ పార్టీ 100 రోజులల్లో వాళ్ళ ప్రజాపాలన పేరుతోటి వాళ్ళ దగ్గర 1 కోటి అప్లికేషన్లు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే విధానాన్ని మా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చి తీరుతుందని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు రైతు రుణమాఫీ మీద కూడా మహబూబ్నగర్లో. కాబట్టి ఎంత తప్పుడు ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పైన ప్రజలు ఇంకా వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. 10 ఏళ్ళు కూడా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలనే నెరవేర్చలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్ని ఎన్నుకున్న కాంగ్రెస్ మీద 100 రోజులలోనే వీళ్ళు విషం జిమ్ముతుంటే ప్రజలకు అర్థం కాదా వీళ్ళ నినాదం ఏందో? కాబట్టి ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో కూడా అత్యధిక మెజార్టీతో ఇస్తామన్న నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. చామల కిరణ్ గెలిస్తే భువనగిరి ప్రాంతానికి ఏం చేస్తారు? ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసా చామల కిరణ్ కని కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అంతకుముందు ఈ పార్లమెంటు 3 దఫాలు, అంటే ఇది 4వ ఎన్నిక ఈ కొత్త పార్లమెంట్కి. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 9, బూర నరసయ్య గారు 14, 19 మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఈ ప్రధాన సమస్య ముఖ్యంగా నిధుల కేటాయింపులోనే సమస్య ఉంది. గతంలో ఆయన ఎయిమ్స్ తెచ్చినా అంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? బూర నరసయ్య గారు. అన్ని రాష్ట్రాలలో ఎయిమ్స్ మొదలైనా ఇక్కడ ఎయిమ్సే మొదలు కాలే. అంటే తేవడం, శంకుస్థాపన చేయడమే కాదు, దాని ఎమ్మటి పడి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ తోటి నిధులు విడుదల చేయించుకోవడంలో విఫలమయ్యారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను ముఖ్యంగా పార్లమెంట్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు అన్ని నియోజకవర్గాలలో. ముఖ్యంగా సమస్యలు ఏముంటాయి? నిరుద్యోగం, ఇరిగేషను, తర్వాత ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, మన హెల్త్. ఈ 4 సెక్టర్స్లలో చాలా ఇష్యూస్ నా దగ్గరకు వచ్చినాయి. ఇరిగేషన్ ఏమో పెండింగ్. ఇప్పుడు అన్న చెప్పినట్టు వాళ్ళు గొలుసు చెరువులు చేసినట్టుంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పోయేది కాదు. చాలా దగ్గర కొన్ని కాలువలు సెమీ ఫినిష్డ్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవి కంప్లీట్ చేయాలి. బ్రాహ్మణ వెల్లంలో మొదలు పెడితే మా తుంగతుర్తిలా, పిల్లాయపల్లి, మా రుద్రమ్మ చెరువు, వీటన్నిటికి ఇదే సమస్య చేయాలి. గ్రౌండ్ వాటర్ పోవడానికి కారణం ఏంటంటే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 10-20 వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా ఈ పిల్ల కాలువలన్నింటినీ కంప్లీట్ చేసి ఉంటే ఏదైతే కనెక్టింగ్ ఉన్న కెనాల్స్ని అన్ని చెరువులు నిండేటి. సో నాకున్నది ఏకైక పార్లమెంట్గా నేను గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఇక్కడున్న సమస్యలన్నీ తీసుకుపోయి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఏదైతే డిస్బర్స్మెంట్ కావాల్సిన ఫండ్స్ ఉన్నాయో విభజన హామీ 2014 నుంచి 2024 దాకా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విభజన హామీలో ఇవ్వాల్సినటువంటి నిధులే మనకు రాలేదు. వీటి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైట్ కూడా చేయలేదు. మోడీతో పంచాయతీ పెట్టుకున్నట్టు యాక్టింగ్. కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థి చెప్తున్నటువంటి ప్రకారం కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ తను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొని వస్తాను, కాంగ్రెస్ పార్టీ ఎలా కేంద్రంలో అధికారంలోకి రాలేదని ప్రచారం చేశారు. గతంలో బీఆర్ఎస్లో గెలిచిన ఈ మహానుభావుడు అప్పుడున్న ముఖ్యమంత్రితోటి ఎంత సఖ్యంగా ఉండు, అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఏం నిధులు తెచ్చిండు ఇక్కడ అనేది ప్రజలు ఆలోచించాలి. ఒక బీసీ నినాదంతో ముందుకు పోయేటప్పుడు బీసీ బిడ్డలకు ఏం చేసిండు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే ఈయన డెవలప్మెంట్ అనేది బీసీలే న్యాయ నిర్ణేతలు. ఇవాళ నేను కాదు, నేను కాంగ్రెస్ నాయకునిగా ఉండి మా కార్యకర్తలు మాట్లాడితే తప్పు. నేను బీసీ బిడ్డలకే చెప్తున్నా, అన్ని వర్గాల ప్రజలకు. ఈ దొర 14 నుంచి 19 మటుకు మీ జీవితంలో ఎంత అభ్యుదయం తీసుకొచ్చిండు, మిమ్మల్ని ఎంత ఎంపవర్ చేసిండో మీరు ఒకసారి ఆలోచించాలి. నాయకత్వం అంటే ముచ్చట చెప్పుడు కాదు, ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన ఒక డాక్టరు, ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. ఏదో ఓట్లప్పుడు వచ్చి హాస్పిటల్లో వండుకుంటే కాదు. మా కోమటిరెడ్డి బ్రదర్స్ అయినా, నేనైనా, మా వీరేశమనైనా 24 గంటలు ప్రజల మధ్యన ఉంటారు.
ఇవాళ ఒకటి అడుగుతున్నా, మా వెనక ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. బుర్ర నరసయ్య గౌడ్ గారు గతంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నిక చేయబడ్డాడు, ఇప్పుడు బీజేపీకి పోయిండు. బీజేపీ లీడర్లు ఎంతమంది తిరుగుతున్నారు ఆయన ఎమ్మటి? కోఆర్డినేషనే లేదు. ఇది కార్పొరేట్ వ్యవస్థ, సోషల్ మీడియా తప్ప ఇక్కడ లేడు ఆయన. కానీ బీఆర్ఎస్ నేతలు మరొక ఆరోపణ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కానీ గతంలో చామల కిరణ్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ సస్పెండ్ కావడం, రాహుల్ గాంధీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల కూడా కుంభకోణం కూడా తెర మీదకి వచ్చిరని కూడా వారు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా అండి, వాళ్ళు ఏమైనా గూగుల్ ఉంది ఇవాళ రేపు. గూగుల్ తల్లిని నమ్ముకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. వాళ్ళు ఏంటంటే ఒక కొత్త నాయకుడు ఆవిర్భవిస్తుండు, నాకున్న స్పందన చూసి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు. నిన్న ఆ సిఐ గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిండు నిన్న. సో ఏం చేస్తారంటే సోషల్ మీడియా వాళ్ళ బేస్, కార్యకర్తలు లేరు, ఏదో బురద చల్లాలి, చల్లి జనాలల్లో ఆలోచన క్రియేట్ చేయాలి ఏదో తప్పు జరిగిందని. జనాలు ఆలోచించుకొని ఏమైనా ఏజీ ఓట్లు డైవర్ట్ చేద్దామనే పిచ్చి ఆలోచనలు. జనాలకు ఈరోజు గూగుల్ ఉంది, జనాలకు ఈరోజు ఒక ఫోన్ కాల్ కొట్టి వాస్తవాలు తెలుసుకునే కెపాసిటీ ఉంది. ఏదో గాదార్ కిషోర్కి హాఫ్ నాలెడ్జ్ డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. అసలు ఆయన ఉన్న కామ మల్లేష్ ఏదో ప్రెస్ మీట్లో కూర్చొని నా గురించి మాట్లాడినట్టు నేను నిన్న స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? నాన్ సెన్స్, న్యూ సెన్స్ అది. దాని గురించి స్పందించి మన ప్రచార సమయం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. నా గురించి మా కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నా బీఫామ్ ఇచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. వాళ్ళే నన్ను సర్టిఫై చేసినాక నేను కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తను. 25 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉన్నా. క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే బీఆర్ఎస్లకు పోయిండు. బీఆర్ఎస్లో ఉన్న బుర్ర నరసయ్య గౌడ్కి మునుగోడు టికెట్ రాకపోతే బీజేపీలకు పోయిండు. వాళ్ళు నా గురించి సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే నేను ఏమని చెప్పాలి చెప్పు? మరొక విషయం, నకరికల్ ఎమ్మెల్యేలను అడుగుదాం. అదేవిధంగా కేసీఆర్ స్వయంగా చెప్తున్నారు ఒక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తనతో టచ్లో ఉన్నారని కూడా. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు ప్రభుత్వం పడిపోతుందని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే సమాధానం చెప్పింది కదా, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉండను. వాళ్ళు పోతురని తెలిస్తే డిపాజిట్ కూడా రాదు కాబట్టి నాకు కూడా టచ్లు ఉండని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కేసీఆర్ కథ ఒడిచింది, ఆయన గురించి పట్టించుకునే పరిస్థితి. మీరేమంటారు? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. నేను దీని గురించి ఒక్క నిమిషం, నేను దీని గురించి క్లియర్గా ఆర్టీవీ ప్రేక్షకులకు చెప్తా. రేవంత్ రెడ్డి గారు 2006లో ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, 2007లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, 2009లో ప్రతిపక్షంలో ఎమ్మెల్యే, 14లో ఎమ్మెల్యే, 19లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీ. ఆ కష్టకాలంలోనే బీజేపీలకు పోనోడు ఇంత బ్రహ్మాండంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెచ్చి ముఖ్యమంత్రి 64 మంది వజ్రాలతోటి అలా పరిపాలిస్తుంటే ఎవడా గుండుగాడో దండుగాడోడు మాట్లాడుతుండు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ పోస్ట్ ఏమైనా బీకి ఇస్తారటనా చెప్పు? అవకాశం ఏముంది? ఎందుకు మాట్లాడుతురట? రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ప్రజల అభిమానంతో, ప్రజల ప్రేమతోటి ఆయన పాలిస్తుండు. ఆయనను ఏం చేస్తారని తప్పుడు ప్రచారం. రైట్, చివరిగా చెప్పండి, రేపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి భువనగిరి రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? రేపు భువనగిరి రేవంత్ రెడ్డి గారి అడుగు పెట్టంగానే భువనగిరి ఎన్నిక ఖాయమైంది. 1,00,000 మంది కార్యకర్తలతోటి రేపు జబర్దస్త్ ర్యాలీ జరగబోతుంది. చామల కిరణ్ గెలుపు ఖాయమా? మా కార్యకర్తలే డిసైడ్ చేస్తారు, అది వాళ్ళని అడగండి. చూడొచ్చు, ఖచ్చితంగా ఆ భువనగిరిలో విజయం సాధిస్తామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ ప్రజలు నమ్మేలా లేరు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని, ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్లో గెలిచి తీరుతామని చామల కిరణ్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.